ఇవాళ నేను 3 జిల్లాలలో రెండు రోజులు ఫస్ట్ విడత తిరిగి వచ్చిన, రెండవ విడత మళ్ళీ నిన్న నుంచి నల్గొండ జిల్లా తిరిగి వస్తున్నా. దాదాపు ఒక 30-40 మీటింగ్లు పెట్టి రావచ్చు. ఓడు పట్టుకొని నల్లగొండ అంటాడు, ఎక్కడదా బీజేపీ అన్నాడు. నీ కిందికి వస్తుంది బిడ్డ అని చెప్పొచ్చినాడు. 4వ తారీఖు తర్వాత బీజేపీ ఎక్కడుందో నీకు తెలుస్తుంది బిడ్డ అని చెప్పొచ్చినాడు. ఇట్లనే విర్రవిగింది ఆ పార్టీ. అలా నడవంతరపు సిరి తాను కొట్లాడతారాలే. ఈ సిరి చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్టు మనందరం కొట్లాడితే ఆ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఫలితం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి, ఇక ఆగుతలే. ఇవాళ ఆ పార్టీ అభ్యర్థి గతంలో నేను ప్రశ్నించేవాడిని నాకు తెలిసి ఇప్పుడు ప్రశ్నించే దగ్గర ఉంటాడా, పిల్లి లెక్క పడి ఉంటాడు అక్కడ. అధికార పార్టీలో ఉంటే పిల్లి లెక్క పడి ఉండదు తప్ప ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉండదు. రెండవది, ఇవాళ నేను ఈ పరకాల వేదిక నుంచి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా 10 రోజుల ఈ పర్యటనలో అనేక వర్గాలతో ఇంటరాక్ట్ అయిన, అడ్వకేట్లతో, డాక్టర్లతో, టీఎన్జీఓలతో, టీచర్లతో, అంగన్వాడీ టీచర్లతో, ఆర్ఎంపీ డాక్టర్లతో, ఇవాళ మా నిరుద్యోగ యువతతో, ప్రైవేటు కాలేజీలలో పనిచేసేటువంటి టీచర్లతో, లెక్చర్లతో ఇంటరాక్ట్ అయినాం. ఎన్ని బాధలు చెప్తున్నారు. ఆ బాధలు ఇవాళ ప్రస్తావిస్తే అవి ఒడిసేది కాదు. కానీ ఒకటి మాత్రం సత్యం, అధికార వేదిక, శాసనసభ, శాసన మండలి సభ. శాసనసభలేమో మా వాళ్ళు ఉన్నారు, కొట్లాడతారు. శాసన మండలిలో ఏవిఎన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరు ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు కూడా తోడై ఆ సమస్యల ప్రస్తావన కోసం కొట్లాడుతారు. అక్కడ మేమున్నాం. 24 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డలేం మేము. 24 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఎవరు భంగపడ్డా, బాధపడ్డా, సమస్యల విషవలయాల్లో చిక్కుకున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం నాలాంటి వాడిని అలాంటి వాళ్ళకు అండగా ఉండి ఆ టెంట్ల కింద మాట్లాడి సమస్యల పరిష్కారంలో మా పాత్ర పోషించిన వాళ్ళం. కాబట్టి రేపు కూడా మా వాళ్ళు చట్టసభల్లో కొట్లాడితే బయట ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటుంది. మాలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం.